ఇద్దరి మధ్యలో వైరం తగ్గిపోయిందా? ఎలక్షన్స్ వరకే, తర్వాత ఏముంటుంది? ఏం లేదు, రాజకీయం ఉంటుంది. మాల్ సీజ్ చేపించి మళ్ళీ అదే. మీకేమైనా పాత్ర ఉందా? అవును, నేనే చెప్పింది, బహిరంగానే చెప్పాను కదా. మీ ఇంట్లో పెళ్లిళ్ళు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, జీవన్ రెడ్డిని మీరు పిలువరు. నేను బతుకున్నాక వెళ్ళండి. వాళ్ళ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరుగుతాయి, పెళ్లిళ్ళు జరుగుతాయి, జీవన్ రెడ్డి గారు పిలుస్తారు, మీరు వెళ్తారా వెళ్ళరా? పిలవరని అనుకుంటున్నాను, దేవుణ్ణి పిలవద్దనే కోరుకుంటున్నాను. పిలిస్తే పోతారా? పిలవద్దనే కోరుకుంటున్నాను. పిలిస్తే పోతారా? నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థమయ్యేటట్లేదు. 100 సంవత్సరాల నుంచి తీరని కళగా మిగిలిపోయిన రామ్ మందిర్ కళని అయోధ్యలో మీరు నిర్మించి చూపించారు. 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మోడీ గవర్నమెంట్కి 240 కట్టుబడడానికి ప్రధాన కారణం చెప్పండి. ఎక్కడైతే రాముణ్ణి మీరు నిర్మించారో అక్కడే మిమ్మల్ని తిరస్కరించడానికి ప్రధాన కారణం చెప్పండి. హిందువులు ఇంకా కూడా బీజేపీని నమ్మకపోవడానికి ప్రధాన కారణం చెప్పండి. బీజేపీ 400 స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తే 240 స్థానాలకు పడిపోవటం, బీజేపీ పార్టీ రాముణ్ణి ఎక్కువగా మార్కెటింగ్ చేద్దామని చూశారని, అదే శాపం తగిలిందని, రాముణ్ణి రాజకీయం చేస్తే రిజల్ట్ ఇదే రకంగా ఉంటుంది అని, ఇట్లా అనేక రకమైన ట్రోలింగ్ స్టార్ట్ అయింది బీజేపీ మీద. రానున్న రోజుల్లో ఇంకా బీజేపీ ఈ స్థాయిలో అయితే రిజల్ట్స్ కనబరచదేమో అనాలి. మీరందరూ అనాలి, మీడియా అనాలి, పత్రికలు అనాలి. బీజేపీ అందరం ఉండాలి అని అయితే అన్నట్టు కనిపించట్లే. ఎంతసేపు జై శ్రీరామ్ అంటున్నారు. కొంతమంది ఈ దేశాన్ని సన్యాసులు పాలిస్తారు అని చెప్పి ఒకప్పుడు ఎవరో లిఖితపూర్వకంగా కొన్ని పుస్తకాల్లో రాస్తే ఈరోజు అదే నిజమైంది అన్నట్టుగా కనిపిస్తాం. అంటే ముల్లాలు పాలించాలా మీ ఉద్దేశం? పాలించడంలో తప్పేముంది అంటున్నాను. మరి ఎట్లా అక్కడ పాలిస్తున్నారు కదా 3 దేశాలు? టైం వస్తుంది కదా. మా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయింది గతంలో ముస్లిమే కదా. అబ్దుల్ కలాం ఎవరు? భారతీయ ముస్లిం. 90% ముస్లింలతో మాకు ఇబ్బంది లేదు. ఎవడైతే దేశద్రోహి ఉన్నాడో, ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో, ఎవరైతే హిందూ ద్రోహులు ఉన్నారో వాళ్ళతో పంచాలి. ఇదే భారతదేశంలో గుండు సూది నుంచి పడితే విమానం వరకు, రాకెట్ వరకు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అని అంటే కాదంటారు. ఏం భలే మాట్లాడుతున్నారు. కోట్ల మంది వీరులు త్యాగాలు చేసిండ్రు. ఆ తరానికి వాళ్ళు త్యాగం చేశారండి. గాంధీ నేరు గురించి మాట్లాడుతున్నారు మీరు. ఎవరిని అడిగి వస్తారండి? గాంధీ నేరు కూర్చోండి. 2 లక్షల మంది, 50,000 మంది ఆడపిల్లలు రైలు పట్టాల మీద మానభంగాలు చేస్తే ఎవరు ఉండాలండి? హిందువులని జాతి చచ్చిపోతాం కూర్చున్నామా హిందువులం? ఎవరి కోసం అంటే కేక్ కట్టేస్తారు దేశాన్ని. ఈ రోజులలో చంద్రుడి మీదకే అవలీలలుగా పోతున్న ఆధునికత వచ్చింది. 5Gకి వచ్చేసినాము. ఇంకా మీ ఆవేదన ఏంది అసలు? ప్రపంచంలో ఉన్న మమ్మ దేశించే వాళ్ళందరినీ నేను ఒక చేతులెత్తి అడుగుతున్నాను, మీ కాళ్ళు మొక్కడు. ప్రపంచంలో ఉన్న హిందూ ద్రోవులందరికీ, హిందూ ద్వేషించే వాళ్ళందరికీ శివాలయాలలో బాత్రూములు చేశారు, శివలింగం మీద కూర్చోబోతున్నారు. మేమేం పాపం చేశాం? ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది. బాగా అపాయింట్మెంట్ తీసుకోవటం, పిల్లల త్రూ కాంటాక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ తీసుకోవటం, ఇంటికి పెద్ద పెద్ద గేట్లు పెట్టి లోపట్లకు రావాలంటే పర్మిషన్. రాజకీయాలకు రాకముందే ఉన్నాయి అవన్నీ. గేట్లు పెద్దవి ఉన్నాయి, ఇల్లు పెద్దవి ఉన్నాయి, కార్లు పెద్దవి ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇంకా అమ్ముకుంటున్నాం తప్ప ఇంతవరకు ఇంకా వ్యాపారం కూడా ఈ మధ్యన కొద్దిగా సరిగ్గా పట్టించుకుంటలేను రాజకీయాలకు వచ్చి నుంచి. కాబట్టి యువత ఉద్యోగాలు అడుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకండి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నేను ఒకటే చెప్తున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఎవరికన్నా హక్కు ఉందంటే నిరుద్యోగులకు, విద్యార్థులకు మాత్రం. ఎవ్వడు రాకేష్ రెడ్డి కుటుంబంకి వెళ్ళి ఎవడు చావలేదు, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవడు చావలేదు, రాజ కుటుంబం మొన్నటిదాకా 10 ఏళ్ళ కుటుంబంలో ఎవడు చావలేదు. 90% విద్యార్థులు. ఈ 2,50,000 ఉద్యోగాల ముందు ఒకటేసారి భర్తీ చేద్దాం. ఇప్పుడు చూడు కొత్త బడ్జెట్ పెట్టిండు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. 1,50,000 కోట్లు, 2,000 కోట్లు కొట్టేస్తారు. కాళేశ్వరం అన్నాడు సాగు కొట్టేసిండు, కాకతీయ అన్నాడు ఆడు కొట్టేసిండు, భగీరథ అన్నాడు ఈడు కొట్టేసిండు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ అంటే కట్టర్ బీజేపీ. యూపీలో ప్రధానంగా అన్ని సీట్లు తగ్గడానికి కారణం ఏంది అని పైడి రాకేష్ రెడ్డికి ఎంతవరకు ఉంటుంది దేశభక్తి? దేశభక్తి ఉందా? కోసుకోవాలా కొలుచుకో, అందరూ దేశభక్తులే. రేవంత్ రెడ్డి కూడా దేశభక్తుడే. అవును, మేము కూడా సబ్కా విశ్వాసం అంటున్నాం. వాడు విశ్వాసం పడతలేడు కదా. ఎలాంటి పదవికి మీరు సూట్ అవుతారు? బాగా ఇష్టమైన పదవి అంటే ఏమంటారు? తెలంగాణ హోంశాఖ మంత్రి కావాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను. నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు. పార్టీ ఏదైనా
ఎన్ని పార్టీలైనా ఆయన రాజకీయ చతురత్వం చైతన్యంతో ఆయన ఏదో ఆయన ఇంతకీ కవిత గారిని ఏమని చెప్పి అరెస్ట్ చేసిరన్న ఇన్ని రోజులు ఆమెను వదలకుండా? మనిషి సిసోడిని ఏమైనా అప్రూవల్ కావాలా? కేజ్రీవాల్ని టార్గెట్ చేయాలా? ఆయన ముఖ్యమంత్రి, గౌరవనీయ ముఖ్యమంత్రి, ఏ పని చేయాలి ఏ పని చేద్దా ఆయనకి ఏమున్నదా ఇన్వెస్టిగేషన్లో నాకు తెలియదు కానీ కోర్టు కన్సిడర్ ఎదిగి ఎత్తున్నది. రాకేష్ రెడ్డి అన్న పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎవరో తెలియదంట. అమ్మ నాన్న నాకు ఎవరు ఉంటారో వాళ్ళ ఫొటోస్ ఎట్లుంటాయో చూపిస్తే ₹1 కోటి నజరాన్ని ఇస్తానని చెప్పేసి ప్రకటించారు. ఎట్లా పుట్టిరు, ఎట్లా పెరిగారు? పుట్టినప్పుడేమో పుట్టుకకి అర్థం లేదనుకున్నాం. రకరకాలు ఉంటాయి జీవితంలో. చిన్న సైకిల్ కొని, చిన్న మురిపం తీర్చడానికి ఒక తండ్రో, లాలించడానికి ఒక తల్లో, ఎవరు లేని నేపథ్యంలో ఎట్లా మీ బాల్యం ఎలా కొనసాగింది? కన్నీళ్ళు దాగే పెరిగానండి. ఇక తల్లి పాలైతే లేవు. అమ్మమ్మ తాతయ్య ఉన్నారా వాళ్ళు? లేరు. నా ఎదుగుదల చూడటానికి లేరు. స్టార్టింగ్ నుంచి కూడా చూడలేదు మీ బిజినెస్ చేసినప్పుడు. ఏమనిపించేది ఉంటే ఏం చెప్పాలనిపించేది? ఎవరు ఎదుర్కోవద్దు సమస్యలు, అవి డబ్బులతో కొనలేము.